నాగిపోగు చిన్న ఓబులమ్మ, నాగిపోగు ఓబులేసు. మాది బాలాయపల్లె గ్రామం, బద్వేల్ మండలం, కడప జిల్లా. మా గ్రామంలో ఉండే కొలపల్లి ఉమామహేశ్వర్, అతని తల్లిదండ్రులు జి కేశమ్మ, జి రాయప్ప. అతను 2022 సంవత్సరంలో నన్ను ప్రేమించానని చేతులు కోసుకుంటూ సూసైడ్ చేసుకొని నన్ను బెదిరించి నానా విధాలుగా నాకు చేసి నన్ను ఏప్రిల్ నెలలో 2023 నెలలో నన్ను గర్భవతిని చేసి నీకు ఎటువంటి ఏ ఆపద కలగ నేను మా పెద్దల్ని ఒప్పించి నేను పెళ్లి చేసుకుంటాను, నీకు అలాంటి ఆపద నేను ఉండనీయనని చెప్పి నాకు ఎన్నో మాయ మాటలు చెప్పి కోవిడ్కి వెళ్ళిపోయినాడు. ఈ విషయం నేను వాళ్ళ తల్లిదండ్రులను అడగ మా అమ్మ నాన్నని నన్ను గర్భవతిని కూడా చూడకుండా నన్ను కొట్టి ఈడ్చి నానా బూతులు మాట్లాడి పంపించినారు. నేను దేవుడి దయ వల్ల నా బిడ్డకు ఏ అన్యాయం జరగలేదు. ఈ విషయం నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొరపెట్టుకోగా న్యాయం చేస్తామన్న పోలీసులే నాకు న్యాయం చేయకుండా అన్యాయం చేశారు. పెద్ద మనుషులకు చెప్తే వారు చెప్పిన మాయ మాటలు విని నాకు న్యాయం చేయకుండా అన్యాయం చేశారు. నా భర్తను నాకు కోవిడ్ నుంచి పిలిపించి నాకు పెళ్లి చేసి నాకు న్యాయం చేయాలి. నా బిడ్డ నేను కలెక్టర్ ఆఫీస్ ముందే మందు తాగి చనిపోవడం తప్పితే నాకు వేరే దిక్కే లేదు. నాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాను. కడప జిల్లా ఎస్పీ గారికి, కడప జిల్లా సర్వోన్నత అధికారులకు, కలెక్టర్ గారికి మరి మీ అందరికీ కూడా తెలియజేయడం ఏమనగా, బద్వేల్ మండలం బాలాయపల్లె అర్జునవాడ వైఎస్ఆర్ కడప జిల్లా నాగిపోగు కవితను 2002లో ఆమెను వెంటపడి ప్రేమించి నిన్ను పెళ్లి చేసుకుంటానని అనేక వైలెన్స్ చేసి అనేక ఇబ్బందులకు గురి చేసి సూసైడ్ చేసుకునేదానికి కూడా సిద్ధపడి అనేక మానసిక శోభకు కవితను గురి చేయడం జరిగింది. అయితే అప్పుడు కవిత ఆలోచన చేసి మరి వానికి సహకరించి ప్రేమించడం జరిగింది. ప్రేమించిన తర్వాత 2023లో మరి 7వ నెలలో గర్భవతి అని చెప్పి కన్ఫామ్ కావడం జరిగింది. అందులో భాగంగా మరి గర్భవతి అయిన తర్వాత మరి గొల్లపల్లె మహేష్కు చెప్పడం జరిగింది. సరే నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసపూరితమైన మాటలు చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కలుసుకొని వాడిని కోయటికి పంపించేసినారు, గల్ఫ్ దేశానికి పెళ్లి చేసుకోకుండా. సరే పిల్ల తల్లిదండ్రులకు తెలిసి పిల్ల అమ్మ నాయన వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి పిల్లోడు ఎక్కడ పోయినాడు, మా అమ్మాయిని ప్రేమించుడు కదా, గర్భవతి అయింది కదా, మరి ఆమెను పెళ్లి చేసుకోవాలి కదా అని అడిగితే వాళ్ళ అమ్మను నాయన్ను దాడి చేసి కొట్టి సంపుటకు ప్రయత్నం చేసినారు. మరి గర్భవతి అని చూడకుండా వాళ్ళ అత్త కేశమ్మ గర్భానికి పెట్టి తన్నినాది, ఈడ్చినాది ఇంటికలు పట్టుకొని, మరి అనేక ఇబ్బందులకు గురి చేసినది, సంపుటకు కూడా ప్రయత్నం చేసినారు వాళ్ళ బంధువులంతా కూడా. అప్పుడు ఈ అమ్మాయి బాధపడి మానసిక శోభకు గురి అయ్యి ఎస్పీ గారిని కలెక్టర్ను గారిని కలసాలని చెప్పి ఎస్పీ గారిని కలెక్టర్ గారిని కలిస్తే వేగవంతంగా ఎస్పీ గారు కలెక్టర్ గారు మరి మళ్ళా పోలీస్ స్టేషన్కు పంపడం జరిగింది. అప్పుడు మళ్ళా పెద్ద మనుషులు వచ్చి నీకు అన్యాయం జరిగిందమ్మా, నీకు న్యాయం చేస్తామని చెప్పి మోసపూరితమైన మాటలు చెప్పినారు. పెద్ద మనుషులు కూడా మోసపూరితమైన మాటలు చెప్పి ఎవరైతే ఈమెకు అన్యాయం చేసినారో వాళ్ళ కుటుంబాలందరికీ కుమ్మక్కయి లొంగిపోయి ఈమెకు అన్యాయం చేసి వాణి వీళ్ళందరూ కలుసుకొని కోయటకు పంపించడం జరిగింది. కోయటకు పంపించేటప్పటికి 3 నెలల గర్భవతి. మరి అలాంటి ఈ పాప, ఈ అబల మరి ఎలాంటి దీనస్థితిలో మానసిక శోభకు గురైందో ప్రభుత్వ అధికారులు ఒకసారి గుర్తించాలి. భాగంగా ఎస్పీ గారు పంపించినటువంటి, కలెక్టర్ గారు పంపించిన ఆర్డర్స్ను కూడా తుంగలో దొక్కేసినారు. కాబట్టి ఇప్పటికైనా కడప జిల్లా ఎస్పీ గారు, కడప జిల్లా కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకొని న్యాయం చేయాలని చెప్పి